ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, నేను అందరికీ ఒకే సమయంలో అందరికీ ఒకే విధంగా అదృష్టాన్ని పంచుతాను. కానీ తీసుకోవడంలో రకరకాలుగా ఉంటారు అని బాబా అంటున్నారు. అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకోవాలంటే 2 విశేషతలు ఉండాలి అంటున్నారు. ఆ 2 విశేషతలు ఏంటి అంటే, నయనాలు అంటే విశ్వ కళ్యాణకారి దృష్టి ఉండాలి, ఆత్మిక దృష్టి. తర్వాత దయా దృష్టి, పరోపకార దృష్టి ఉండాలి. అప్పుడే మీ చిత్రాన్ని, మీ అదృష్ట రేఖని సంపూర్ణంగా తయారు చేసుకోగలరు అని బాబా అంటున్నారు. మరి ఈ అదృష్టం గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? అవ్యక్త బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈరోజు అదృష్టాన్ని తయారు చేసి బాబ్దాదా పిల్లల యొక్క శ్రేష్ఠ అదృష్టం యొక్క చిత్రాన్ని చూస్తున్నారు. అందరూ అదృష్టవంతులుగా అయ్యారు, కానీ అందరూ అదృష్ట చిత్రం యొక్క మెరుపు ఎవరిది వారిదే. చిత్రాలను తయారు చేసేవారు చిత్రాలను తయారు చేస్తే కొన్ని చిత్రాలు వేల రూపాయల విలువ ఉంటుంది, కొన్ని సాధారణంగా కూడా ఉంటాయి. ఇక్కడ కూడా బాబ్దాదా ద్వారా లభించిన భాగ్యాన్ని, అదృష్టాన్ని చిత్రంలోకి తీసుకురావడం అంటే ప్రత్యక్ష జీవితంలోకి తీసుకురావాలి. బాబా ఇచ్చిన ఏంటి అదృష్టాన్ని, భాగ్యాన్ని చిత్రంలోకి తీసుకురావడం అంటే ప్రత్యక్ష జీవితంలోకి తీసుకురావడం అంటున్నారు. దీనిలో తేడా వచ్చేస్తుంది. అదృష్టాన్ని తయారు చేసేవారు ఒకే సమయంలో మరియు ఒక్కరే అందరికీ అదృష్టం పంచుతారు, కానీ అదృష్టాన్ని చిత్రంలోకి తీసుకువచ్చే ప్రతి ఆత్మ రకరకాలుగా ఉన్న కారణంగా తయారైన చిత్రంలో నెంబర్ వారుగా కనిపిస్తున్నారు. ఏ చిత్రంలో అయినా విశేషత నయనాలు మరియు చిరునవ్వుకే ఉంటుంది. ఈ 2 విశేషతల ద్వారానే చిత్రానికి విలువ ఉంటుంది కదా. నయనాలు అంటే ఆత్మక విశ్వ కళ్యాణి, దయా హృదయం అంటే పరోపకార దృష్టి. అంటే అందరినీ ఆత్మిక దృష్టితో చూడాలి, ఆత్మను మాత్రమే చూడాలి. దృష్టిలో ఈ విశేషతలు ఉంటే భాగ్యం యొక్క చిత్రం శ్రేష్టంగా ఉంటుంది. ముఖ్య విషయం దృష్టి మరియు చిరునవ్వు, ముఖం యొక్క మెరుపు ఉండాలి, ఆత్మిక దృష్టి ఉండాలి అంటున్నారు. అప్పుడే దయా హృదయులుగా అవుతారు, పరోపకారిగా అవుతారు. దేహ దృష్టి పెట్టుకుంటే అవ్వదు. ఇదే సదా సంతుష్టంగా ఉండడానికి సంతుష్టత మెరుపు మరియు ప్రసన్నత యొక్క మెరుపు. ఇదే సదా సంతుష్టంగా ఉండడానికి సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క మెరుపు అంటున్నారు. నయనాలంటే ఏంటి? ఆత్మిక దృష్టి పెట్టుకోమంటున్నారు బాబా. దయాహృదయం అంటే పరోపకారిగా అవ్వమంటున్నారు. ఎప్పుడైతే ఆత్మిక దృష్టి ఉంటుందో, దయాహృదయం ఉంటుందో, అప్పుడు పరోపకారిగా మనం తయారవుతాము. అప్పుడు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని సంపూర్ణంగా తయారు చేసుకోగలుగుతారు అంటున్నారు బాబా. మరి ఈ విశేషతల ద్వారా సదా ముఖంలో ఆత్మిక మెరుపు వస్తుంది, ఆత్మిక చిరునవ్వు అనుభవం అవుతుంది. ఈ 2 విశేషతలు అదృష్ట చిత్రం యొక్క విలువను పెంచుతాయి. ఈ 2 విశేషతల యొక్క మీ యొక్క అదృష్ట రేఖ, మీ యొక్క చిత్రం ఒక విలువే పెంచుతుంది అంటున్నారు. నయనాల దృష్టి అంటే ఆత్మిక దృష్టి ఉండాలి, విశ్వ కళ్యాణకారి భావన ఉండాలి, దయాహృదయం అంటే పరోపకారిగా. ఈరోజు ఇదే చూస్తున్నారు బాబా. అదృష్టం యొక్క రేఖ అందరూ తయారు చేసుకున్నారు, కానీ ఆ చిత్రాన్ని తయారు చేసుకున్న కలం బాబా అందరికీ ఇచ్చారు.
ఆ కలం ఏమిటి అంటే శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానం అన్నమాట. శ్రేష్ఠ కర్మ మరియు శ్రేష్ఠ సంకల్పం అంటే స్మృతి. స్మృతి అంటే బాబా స్మృతి ఒకటే కాదు. స్మృతిలో కూడా అర్థాలు ఉన్నాయి. మురళి చదవడం ఒక స్మృతి, స్వమానాలు చేయడం ఒక స్మృతి, శ్రేష్ఠ కర్మలు చేయడం ఒక స్మృతి, బాబా జ్ఞానాన్ని ఇవ్వడం స్మృతి, మనస సేవ చేయడం ఒక స్మృతి, కర్మణ సేవ చేయడం స్మృతి. ఇది స్మృతి. స్మృతి అంటే అలా కూర్చుని పోయి బాబా స్మృతిలోనే, బాబా దీంట్లోనే ఉండడం కాదు. అదే బాబా అంటున్నారు. మనకి ఏమి ఇచ్చారు? శ్రేష్ఠ స్మృతి ఇచ్చారు. శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానం, శ్రేష్ఠ కర్మ మరియు శ్రేష్ఠ సంకల్పం అంటే స్మృతి. శ్రేష్ఠ స్మృతి అంటే ఏమిచ్చారు? అందరు కళ్యాణ భావంతో చూడాలి. విశ్వ కళ్యాణ భావన ఉండాలి. విశ్వ కళ్యాణకారి భావన, పరోపకారి దృష్టి ఉండాలి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.